వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈ రాములు గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ సర్పంచ్ అభ్యర్థి స్వాతిని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఈశ్వరప్ప గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో బీజేపీ తరపున సర్పంచులు, వార్డు మెంబర్లు నిలుచుండాలని పిలుపునిచ్చారాయన. ఇక గ్రామస్తులంతా తనకు సహకరిస్తున్నారని, గెలుపొందాక గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని రాములు గౌడ్ తెలిపారు. ఈరోజు పరిగి నియోజకవర్గంలో అన్ని మండలాలలో పూడూరు మండలము, దోమ మండలము, కులక్షర మండలము, చౌడాపూర్ మండలము, పరిగి రూరల్ అన్ని మండలాలలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ అత్యధిక సంఖ్యలో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా ఈరోజు రేపటి వరకు నామినేషన్ వేయాల్సింది ఉంది. కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్న అందరూ కూడా పోటీలో నిలబడాలి. కార్యకర్తలకు అండగా మేమంతా నాయకులమంతా మీ ఎంబడి ఉంటాం. మీ ఎంబడి ఖచ్చితంగా ఈరోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వారి నిధులే గ్రామాలకు పారుతున్నాయి. కాబట్టి ఈరోజు మనం చూస్తే పరిగి నియోజకవర్గంలో ప్రజలందరినీ నేను కోరుతున్న ఒకటే, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈరోజు తుప్పా స్వాతి ఇక్కడ మల్లెపల్లి నుంచి దిర్సంపల్లి క్లస్టర్లో నామినేషన్ వేసింది. కాబట్టి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. ఈ రాములు గౌడ్ తిరుసంపల్లి నివాసిని. ఈరోజు నేను నా సొంత కార్యకర్తలతోటి, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతోటి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పెద్ద 6 గ్యారెంటీలు ప్లస్ గ్రామ అభివృద్ధి కొరకు మేము పాటుపడుతున్నామని ఆల్రెడీ పాటుపడుతున్నాం. కావున ఈ ఇప్పుడు ఎలక్షన్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. కాబట్టి మా గ్రామ ప్రజలందరూ గూఢంగా రాములు ఉంటేనే బాగుంటుంది, అందరిలో ఉంటాడు కాబట్టి రాముల్ని గెలిపిస్తామని చెప్పి ప్రోత్సహించడం వల్ల నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన. భారీ మెజారిటీ తోటి గెలుస్తానని ఆశిస్తున్నా. గ్రామ ప్రజల ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తున్నా. గ్రామానికి ఇందిరా మైండ్లు ఆల్రెడీ ఒక 20 వచ్చినాయి. ఇంకా ముందు మా పెద్ద మనుషులు అందరూ సహకారం ఇస్తున్నారు. కాబట్టి అందరం కలిసి ఒక 100 ఇండ్లు తెచ్చి ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తామనే ఆకాంక్షతోటి ముందుకెళ్తున్నాం. ప్రతి పేద ప్రజలకు